Yes, hi to everyone. Welcome to Aero Venkatesh YouTube channel. So, today we are going to see 8th class the story of Ikat. ఓకే సో 8th క్లాస్ లెసన్స్ మనం చెప్పుకుంటూ ఉన్నాము. దాంట్లో ఈరోజు మనం ఆర్ట్ అండ్ కల్చర్ 4th యూనిట్, దాంట్లో ఆర్ట్ అండ్ కల్చర్లో మనకు రీడింగ్ ఏ అనేది ద స్టోరీ ఆఫ్ ఇక్కత్ అండ్ రీడింగ్ బి అనేది ద ఎర్త్ అండ్ గోబ్లెట్ పోయం. అది నెక్స్ట్ రీడింగ్ సిలో మాస్ట్రో విత్ ఏ మిషన్ ఉంటుంది. సో దీంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ ఏ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్ అనేది చూస్తాం. ఓకే, సో ఏంటి ఆ స్టోరీ ఆఫ్ ఇక్కత్ అంటే, మనకి ఎన్నో కళలు ఉన్నాయి. చేతి వృత్తి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా రకాల పనులు ఉన్నాయి. మగ్గం నేసే వాళ్ళు ఉన్నారు, అండ్ బొమ్మలు చేసేవాళ్ళు ఉన్నారు, కొయ్యి బొమ్మలు చేసేవాళ్ళు ఉన్నారు, పూసల పని చేసేవాళ్ళు ఉన్నారు, దండల పనులు చేసేవాళ్ళు ఉన్నారు, బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, అండ్ నాట్యం చేసేవాళ్ళు. సో ఇలాగ ఎవరెవరి వృత్తిలో వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనకు ఇక్కత్ గురించి ఇచ్చారనమాట. ఏంటా ఇక్కత్ అనేది మనం లెసన్లో తెలుసుకుంటాం. ఓకే, సో వాట్ డూ యూ by observing this picture he has given some questions. What do you see in these pictures? Where do you find them? సో ఈ పిక్చర్స్లో ఏం నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, అవన్నీ ఎక్కడ నువ్వు పొందుతావు, ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అవన్నీ. వై డిడ్ ద ఉమెన్ డెకరేట్ హర్ సెల్ఫ్ డిఫరెంట్లీ? డూ యూ ఫైండ్ ఎనీథింగ్ యూనిక్ ఇన్ ద డెకరేషన్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద పిక్చర్? వాట్ కుడ్ బి ద ఒకేషన్ ఫర్ దిస్ డెకరేషన్? సో ఈమె ఎందుకు ఈ విధంగా గెటప్ వేసుకోంది, ఏమన్నా ఒకేషన్లో సెలబ్రేషన్లో ఉందా, ఆమె ఎందుకు అలా వేసుకోంది అని అడుగుతున్నారు. ఆర్ దీస్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ద డెకరేషన్స్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్? గివ్ రీజన్స్ టు యువర్ ఆన్సర్. సో ఇవన్నీ కూడా మన కల్చర్లో ఒక భాగమా, ఎందుకు అని రీజన్స్ అడుగుతున్నారు. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ రీడింగ్ ఏ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే, బెల్ సింబల్ని, నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వెంకటేష్ యారవా. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ రీడింగ్ ఏ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. యాక్చువల్లీ ఇక్కత్ అంటే ఏంటంటే దారాలకి రంగులు వేసే ప్రక్రియ అనమాట. ఓకే, సో మ్యాక్సిమం అందరూ ఏమంటూ ఉంటారంటే ఇది చేనేత కార్మికులకు సంబంధించింది, చేనేత కార్మికులు అనేసి ఇక్కడ కూడా ఫోటో ఇచ్చున్నారు. బట్ చేనేత కార్మికులు చేసే పనికి దీనికి సంబంధం ఉండదండి. సో చేనేత కార్మికులు చేసే పనిలో ఇది ఒక భాగం, ఒక పార్ట్ మాత్రమే. అంటే ప్రతి ఒక్క చేనేత కార్మికుడు ఈ పని చేయలేడు. ఓకే, సపరేట్ వాళ్ళలో కూడా సపరేట్గా ఒక గ్రూప్ ఉంటుందన్నమాట. వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు, ఇక్కత్ పని. మగ్గం నేసే వాళ్ళు వచ్చి సపరేట్, వాళ్ళు మగ్గమే నేస్తూ ఉంటారు. సో ఇలాగా వీళ్ళు ఆ రంగు పని చేసే వాళ్ళని గురించి ఈ లెసన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఏంటనేది చూస్తాం. బెల్ ర్యాంగ్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. ద స్మాల్ బ్రేక్ బిఫోర్ ద నెక్స్ట్ క్లాస్ వాజ్ ఎనఫ్ ఫర్ ద చిల్డ్రన్. సో ఇక్కడ ఏంటంటే ఒక క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో ఈ విధంగా క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంటు ఎంత చక్కగా క్రియేట్ చేస్తున్నారంటే, నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్కటి మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి, మీరు కూడా అక్కడ ఆ క్లాస్లో ఉన్నట్టు, దెన్ మీకే అర్థమవుతుంది. సో బెల్ ర్యాంగ్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్ అంటే క్లాస్ రూమ్లో ఒక పీరియడ్ అయిపోయింది, నెక్స్ట్ పీరియడ్ కోసం బెల్ అనేది కొట్టారు. ద స్మాల్ బ్రేక్ బిఫోర్ ద నెక్స్ట్ క్లాస్ వాజ్ ఎనఫ్ ఫర్ ద చిల్డ్రన్. సో ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకో పీరియడ్కి టీచర్ వస్తుంది కదా. సో ఈ గ్యాప్లో మనకు 5 minutes అనేది గ్యాప్ ఉంటుంది. సో ఈ 5 minutes అనేది సరిపోతుంది. దట్ 5 minutes ఈజ్ ఎనఫ్ టు మేక్ ఏ మోర్ అండ్ లాట్ ఆఫ్ నాయిస్ టు ద చిల్డ్రన్. సో ఎంత గోల చేయాలో అంత గోల చేయడానికి ఈ 5 minutes అనేది సరిపోతుంది పిల్లలకి అని చెప్తున్నారు. ద స్మాల్ బ్రేక్ బిఫోర్ ద నెక్స్ట్ క్లాస్ వాజ్ ఎనఫ్ ఫర్ ద చిల్డ్రన్. సో ఆ కొద్దిపాటి టైం సరిపోతుంది, పిల్లలు ఎంత చేయాలో అంత చేసేస్తారు అక్కడ. దే మూవ్డ్ అరౌండ్ అండ్ స్టార్టెడ్ చిట్ చాటింగ్. సో దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. దే మూవ్డ్ అరౌండ్ అండ్ స్టార్టెడ్ చాటింగ్. సో వాళ్ళందరూ క్లాస్లో వాళ్ళ ప్లేసెస్ నుంచి ఇంకొక ప్లేసెస్కి వెళ్ళిపోయి అందరితో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో. నెక్స్ట్
The mandatory 5 minutes were over and the teacher did not come. సో 5 minutesలో టీచర్ వచ్చేయాలి, ఒక టీచర్ వెళ్ళిన 5 minutesలో ఇంకో టీచర్ వచ్చేయాలి, కానీ ఇంకా టీచర్ రాలేదన్నమాట, నెక్స్ట్ పీరియడ్ టీచర్. ద చిల్డ్రన్ స్టార్టెడ్ వాండరింగ్. సో పిల్లలందరూ లేచి తిరుగుతూ ఉన్నారన్నమాట. వాండరింగ్ అంటే తిరుగుతూ ఉండడం. నెక్స్ట్, రమ్య, డూ యూ థింక్ జానకి టీచర్ ఈజ్ ఆబ్సెంట్? సో అక్కడ వాళ్ళ క్లాస్లో రమ్య అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని అడుగుతూ ఉన్నారు, ఈరోజు జానకి టీచర్ ఏమన్నా ఆబ్సెంటా అని అడుగుతున్నారు పిల్లలందరూ కలిసి. నెక్స్ట్, రమ్య లుకింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ సెడ్, హౌ డూ ఐ నో? సో రమ్య క్లాస్ నుంచి బయటికి తొంగి చూసి, ఒక్కసారి బయట చూసి, హౌ డూ ఐ నో, నాకెలా తెలుస్తుంది మేడం వచ్చారో లేదో అనేది అని అడుగుతుంది. ఏ ఫ్యూ స్టూడెంట్స్ వర్ గ్రిన్నింగ్. గ్రిన్నింగ్ అంటే స్మైల్డ్ బ్రాడ్లీ. ఓకే, అందరూ నవ్వుతున్నారనమాట ఆ అమ్మాయి ఆ మాట చెప్పగానే. ఎందుకంటే ఎవ్రీ వన్ న్యూ రమ్య లవ్డ్ జానకి టీచర్ హూ థాట్ దెమ్ సోషల్ స్టడీస్. సో ఈ జానకి మేడం ఎవరో కాదు, సోషల్ స్టడీస్ టీచర్, సోషల్ సబ్జెక్ట్ చెప్పే టీచరు. సో ఈ టీచర్కి, జానకి మేడంకి రమ్య అంటే చాలా ఇష్టం అండి. రమ్యకి జానకి మేడం అంటే చాలా ఇష్టం. ఆమె వచ్చిందా లేదా అని, అంటే ఫేవరెట్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, ఫేవరెట్ టీచర్స్ ఉంటారు కదా. సో ఆ విధంగా రమ్యకి ఫేవరెట్ టీచర్ ఎవరంటే జానకి టీచర్. ఓకే, సో కాబట్టి రమ్యని అందరూ అడుగుతున్నారు, మీ మేడం వచ్చారా, జానకి మేడం వచ్చారా అనేసి. ఓకే, సో that is all about first paragraph. Next, suddenly they noticed the teacher carrying bundles of cloth walking towards the class. So suddenly they noticed the teacher carrying bundles of cloth walking towards the class. సో సడన్గా వాళ్ళు అబ్జర్వ్ చేశారు, ఆ టీచరు వస్తూ ఉన్నారనమాట, కానీ ఖాళీగా రావట్లేదు, ఏ బుక్స్ తీసుకొని రావట్లేదు. బండెల్స్ ఆఫ్ క్లాత్ అంటే చాలా దుస్తులు, అంటే బట్టలు తీసుకొని వస్తూ ఉందన్నమాట, క్లాత్. అండ్ క్లాస్లోకి వస్తూ ఉంది, చాలా బట్టలు తీసుకొని క్లాస్లోకి వస్తూ ఉంది అనమాట. ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ డాష్డ్ టు హెల్ప్ హర్. సో చాలామంది పరిగెత్తుతూ ఆమె వైపు వెళ్ళారు, ఎందుకంటే ఆమె మోసుకొస్తుంది కదా, అవన్నీ తీసుకొని హెల్ప్ చేయడానికి అనమాట. దే ఆల్ లైక్డ్ హర్ యాజ్ షీ వాజ్ ఫెయిర్ టు ఎవ్రీ వన్ అండ్ వాజ్ నెవర్ పార్షియల్ టు వన్ స్టూడెంట్. సో ఆల్ ద స్టూడెంట్స్, అందరు స్టూడెంట్స్కి ఆమె అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆమె ఎవ్వరి మీద పార్షియల్ అంటే పక్షపాతం చూపించదు. ఓకే, షోయింగ్ బయాస్ అంటే పార్షియాలిటీ చూపించదు, అంటే ఈ అబ్బాయి అంటేనే ఇష్టం, ఈ అబ్బాయికి నేను మార్క్స్ వేస్తాను, ఈ అబ్బాయికి అన్నీ చెప్తాను, ఈ అమ్మాయికే చెప్తాను. సో ఇలాంటి పార్షియాలిటీ అనేది ఏమీ చూపించదు ఆ టీచర్, అందరినీ ఈక్వల్గా చూస్తుంది. కాబట్టి క్లాస్లో ఉన్న అందరికీ ఆ టీచర్ అంటే ఇష్టం. ద బ్రిలియంట్ రెడ్ అండ్ బ్లాక్ చెక్డ్ షాల్స్ విత్ బ్లాక్ అండ్ బ్లూ జియోమెట్రిక్ ప్యాటర్న్స్ caught the attention of the class as the teacher handed over the material to the eager helpers. సో అక్కడికి వెళ్ళారు కదా, వాళ్ళందరి చేతికి ఇవన్నీ ఇచ్చేసిందనమాట, అంటే హెల్ప్ చేస్తాము, పట్టుకొస్తాం మేడం మేము అని వెళ్ళారు కదా, ఆ స్టూడెంట్స్ అందరికీ, ఎవరైతే ఈగర్గా ఆతృతగా వెళ్ళారో వాళ్ళందరికీ ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసింది. సో దాంట్లో ఏమేమి ఉన్నాయంటే, ద బ్రిలియంట్ రెడ్ అండ్ బ్లాక్ చెక్డ్ రుమాల్స్, రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో చెక్స్ ఉండేటటువంటి రుమాల్స్, చేతిగొడ్డలు, కర్చీఫ్స్. ఓకే, అండ్ షాల్స్ కూడా ఉన్నాయంట, విత్ బ్లాక్ అండ్ బ్లూ జియోమెట్రిక్ ప్యాటర్న్స్. అంటే ఆ షాల్స్ ఎలా ఉన్నాయంటే బ్లాక్ అండ్ బ్లూ కలర్ జియోమెట్రిక్ ప్యాటర్న్స్, అంటే స్క్వేర్ టైప్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ అదే చతురస్రంగా ఉంటాయి, దీర్ఘ చతురస్రంగా ఉంటాయి అంటారు కదా. సో మనకు జియోమెట్రిక్ ప్యాటర్న్స్, సో త్రిభుజాకారం అంటే ట్రయాంగిల్స్ షేప్లో కానీ, సో ఇలాంటి ప్యాటర్న్స్తో ఆ షాల్స్ అన్నీ ఉన్నాయంట, డిఫరెంట్ ప్యాటర్న్స్తో. ఓకే, వాటన్నిటిని కూడా అక్కడికి ఎదురుపడ్డ స్టూడెంట్స్ అందరికీ హ్యాండ్ ఓవర్ చేసింది. నెక్స్ట్, షీ పిన్నుడ్ దెమ్ నీట్లీ ఆన్ ద సాఫ్ట్ బోర్డ్ అండ్ ద డ్రాబ్ క్లాస్ సడన్లీ లుక్డ్ వైబ్రేట్. సో షీ పిన్నుడ్ దెమ్ నీట్లీ ఆన్ ద సాఫ్ట్ బోర్డ్, అవన్నీ కూడా సాఫ్ట్ బోర్డ్ ఉంటుంది, ఆ బోర్డుకి పిన్ చేసింది అనమాట, ఆ క్లాత్స్ అన్నీ కూడా వేలాడదీసింది. ఓకే, అన్నీ పిన్ చేసింది. అండ్ ద డ్రాబ్ క్లాస్ సడన్లీ లుక్డ్ వైబ్రెంట్. సో డ్రాబ్ అంటే డల్ అనేసి,
ఓకే, డల్గా ఉన్నటువంటి క్లాస్ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయింది. వైబ్రేట్ అంటే యాక్టివ్ అనేసి. ఓకే, సో ఒక్కసారిగా యాక్టివ్గా అయిపోయింది. అంతే కదా, క్లాస్లో టీచర్ ఏదన్నా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసింది అనుకోండి, తెచ్చి చూపించింది అనుకోండి, అందరూ కూడా వాళ్ళ అటెన్షన్ అనేది పే చేస్తారనమాట, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఒక్కసారిగా డల్గా ఉన్న క్లాస్ అవన్నీ హ్యాంగ్ చేయగానే చాలా యాక్టివ్గా మారింది. నెక్స్ట్, టీచర్, వాట్ ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్, వై డిడ్ యూ బ్రింగ్ దెమ్? చిల్డ్రన్ పెల్టెడ్ హర్ విత్ క్వశ్చన్స్. సో అలాగా ఒక్కసారిగా రాగానే మనకు తెలుసు కదా స్టూడెంట్స్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో. సో పెల్టెడ్ అంటే షూట్. సో ఇక్కడ దేంతో షూట్ చేశారు? క్వశ్చన్స్, అంటే ర్యాపిడ్ క్వశ్చన్స్, ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కటి ఎందుకు తెచ్చారు మేడం, ఏంటి మేడం ఇవి అని అడుగుతూనే ఉన్నారనమాట. సో ఏమని, టీచర్ వాట్ ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్, ఫ్యాబ్రిక్స్ అంటే క్లాత్స్. ఓకే, ఏంటి బట్టలు, ఎందుకు తెచ్చారు ఇవి, వై డిడ్ యూ బ్రింగ్ దేమ్ అని అడుగుతున్నారు క్వశ్చన్స్. షీ స్మైల్డ్ అండ్ wrote on the blackboard, టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా, ఐకేఏటి ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ఆమెకి కోపం రాలేదనమాట. కోపం రాకుండా చిన్న స్మైల్ ఇచ్చింది. స్మైల్ ఇచ్చి బోర్డు పైన రాసింది, అంటే నోటితో చెప్పలేదు. బోర్డు పైన ఏమని రాసింది? టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా, ఐకేఏటి ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐకేఏటి అని రాయగానే అందరూ అర్థం కాలేదు. నో వన్ కుడ్ స్పెల్ ఐకేఏటి. ఎవ్వరు దాన్ని స్పెల్ చేయలేకపోయారు, అంటే ప్రొనౌన్స్ చేయలేకపోయారు. ఎలా పలకాలో తెలియడం లేదు వాళ్ళకి దాన్ని. సమ్ వన్ ఎల్డ్ ఇకట్ అండ్ ఫ్యూ చిల్డ్రన్ గిగల్డ్. ఓకే, కొంతమంది చెప్పారనమాట దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేశారు, ఐకట్ అనేసి, అంటే ఏఐసిఏటి, ఐకట్ అని ప్రొనౌన్స్ చేశారు. దాంతో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నవ్వారనమాట. సో ఇక్కడ మీకు ఐకేఏటీనే ఇచ్చారు, ఇక్కడ మిస్టేక్ పడినట్టుంది ప్రింటింగు. సో ఇక్కడ ఏముంటుందంటే యాక్చువల్గా ఏఐసిఏటి, ఏఐసిఏటి, ఐక్యాట్, ఐక్యాట్ అని చెప్పారనమాట, చదివారు దీన్ని ఐక్యాట్ అనేసి. సో దాంతో అక్కడ ఉండే వాళ్ళందరూ ఒక్కసారిగా నవ్వారు. గిగిల్డ్ అంటే నవ్వడం. ఓకే, సో దెన్ జానకి టీచర్ సెడ్ ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఐ. సో ఐని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే, మనకు ఇట్ ఉంటుంది కదా, ఐటీ ఇట్ అనేది. సో ఇట్లో ఐని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, ఈ అంటాం. ఓకే, అలా ప్రొనౌన్స్ చేయాలి. ఈ ఖ యాజ్ ఇన్ కమల. సో కమలాలో మనకు కేఏ ఎలా ప్రొనౌన్స్ చేస్తావు, ఖ అని పలుకుతావు కదా. సో ఈ ఖ. అండ్ టీని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే విత్, డబ్ల్యూఐటీహెచ్, విత్ ఉంటుంది కదా, విత్లో టీహెచ్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తావు, త్ అంటావు. సో ఇక్కడ టీని కూడా త్ అనాలన్నమాట. సో ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ బుక్స్లో, ఇది న్యూ టెక్స్ట్ బుక్, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ లాగా ఉంది. సో దీంట్లో అదంతా ఇవ్వలేదు మనకు, ఓల్డ్ టెక్స్ట్ న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నారు. ఓకే, సో ఐ అనేది ఇట్లో ఈగా పలకాలి, ఐగా. అండ్ కేఏ అనేది కమలాలో ఫస్ట్ 2 లెటర్స్ ఉంది కదా, దానిలాగా ప్రొనౌన్స్ చేయాలి. అండ్ టీ అనేది విత్లో టీహెచ్ ఉంది కదా, అలా ప్రొనౌన్స్ చేయాలి, త్ అనేసి. సో అంతా కలిపితే ఏమవుతుంది, ఈ క త్, ఇక్కత్ అవుతుంది. సో అందుకని నేను ఇక్కడ ఐకేఏటి అన్నాను ప్రొనౌన్స్ చేయకుండా. ఓకే, ఆ ప్రొనౌన్సియేషన్ ఇక్కడ చెప్తామని. సో ఇక్కత్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఇక్కత్ ఈజ్ అన్ ఇండోనేషియన్ టర్మ్ మీనింగ్ టు బైండ్ ఆర్ నాట్. సో ఇక్కత్ అనేది మన దేశం వర్డ్ కాదు, అది ఇండోనేషియా వర్డ్ అనమాట. దాని మీనింగ్ ఏంటంటే టు బైండ్ అంటే కట్టడం, ఆర్ నాట్ ముడివేయడం. ఓకే, సో టు బైండ్ ఆర్ నాట్ అంటే ఇక్కత్ అనేసి. ద క్లాస్ ఫెల్ సైలెంట్. అందరూ సైలెంట్ అయిపోయారు అది చెప్పగానే, అంటే అందరికి ఇంట్రెస్ట్గా వింటున్నారు. రమ్య ఆస్క్డ్, టీచర్ ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ ఇండోనేషియా? సో ఇవన్నీ కూడా ఇండోనేషియా నుంచి వచ్చాయా అని అడిగిందనమాట. దెన్ టీచర్ షుక్ హర్ హెడ్ అండ్ సెడ్, చిల్డ్రన్ కెన్ ఎనీవన్ రిమెంబర్ సీయింగ్ డిజైన్స్ లైక్ దిస్? సో టీచర్ షుక్ హర్ హెడ్ అంటే ఆమె తల ఊపిందనమాట, కాదు అనేసి అడ్డంగా తల ఊపింది. ఓకే, అంటే ఇండోనేషియా నుంచి వచ్చినవి కాదు అనేసి వాళ్ళ మదరు, ఆ టీచరు తల ఊపింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగింది, చిల్డ్రన్ కెన్ ఎనీవన్ రిమెంబర్ సీయింగ్ డిజైన్స్ లైక్ దిస్?
సో మీకు ఈ డిజైన్స్ చూస్తుంటే ఎక్కడన్నా చూసినట్టు అనిపిస్తుందా అని అడిగింది. దెన్ రాఘవ్ సెడ్, టీచర్, ద ప్యాటర్న్ ఆన్ ద రుమాల్ ఈజ్ సిమిలర్ టు ద వన్ ఆన్ మై మదర్స్ శారీ. సో రాఘవ అనే అబ్బాయి ఇమీడియట్గా అక్కడ రెస్పాన్స్ ఇస్తున్నారు. మేడం, ఈ రుమాల్ అంటే ఈ కర్చీఫ్ పైన ఉన్నటువంటి ప్యాటర్న్ ఎలా ఉందంటే సేమ్ మా మదర్ యొక్క శారీ చీర పైన ఉన్నటువంటి ప్యాటర్న్ లాగే ఉంది, అలాగే ఆ డిజైనే మా మదర్ చీర మీద ఉంటుంది అని చెప్పాడు. దో ద కలర్స్ ఆర్ నాట్ ద సేమ్, జానకి వాజ్ ప్లేస్డ్. సో మా మదర్ చీర మీద ఉన్నటువంటి ఆ ప్యాటర్నే ఈ ప్యాటర్ను, కానీ కలర్స్ అనేవి వేరుగా ఉన్నాయి. ఓకే, సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ కానీ కలర్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి అని రాఘవ్ చెప్పాడు. దానికి ఆ మేడం నవ్వింది. ఓకే, సో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఆ రిప్లైకి. నెక్స్ట్, షీ పర్సిస్టెడ్, కెన్ ఎనీవన్ టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్? ఇట్ ఈస్ క్లోజ్ టు అవర్ స్టేట్ క్యాపిటల్. సో షీ పర్సిస్టెడ్ అంటే కంటిన్యూ చేయడం అనమాట. ఆ క్వశ్చన్స్ అడగడం కంటిన్యూ చేస్తుంది. ఓకే, ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంది. కెన్ ఎనీవన్ టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్? సో ఎవరన్నా కానీ చెప్తారా ఇది ఎక్కడ తయారు చేయబడ్డాయో, ఆ ప్లేస్ పేరు చెప్పగలుగుతారా అని చెప్పి, ఇట్ ఈస్ క్లోజ్ టు అవర్ స్టేట్ క్యాపిటల్, అది మన రాష్ట్రం యొక్క క్యాపిటల్కి చాలా దగ్గరలో ఉంటుంది ఆ ప్లేసు అని చెప్తుంది. సో ఈ బుక్ ప్రింట్ అయింది 2012లో. ఓకే, సో అప్పటి క్యాపిటల్ని మీరు ఇమాజిన్ చేసుకోవాలి. అంటే కంబైన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన క్యాపిటల్ ఏంటి? హైదరాబాద్. సో హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్లో ఈ ఇక్కత్ క్లాత్స్ అనేవి తయారయ్యాయి అని చెప్తుంది. దేర్ ఐ గేవ్ యూ ఏ క్లూ, సో నేను మీకు క్లూ కూడా ఇచ్చాను, కనిపెట్టండి అని చెప్పింది. ద చిల్డ్రన్ స్టార్టెడ్ షౌటింగ్ నేమ్స్ ఆఫ్ ఆల్ ద టౌన్స్ ఇన్ ద స్టేట్. ఓకే, సో మనకు తెలుసు కదా, పిల్లల్ని ఏమన్నా అడిగితే ఇంకా వాళ్ళ టాలెంట్ అంతా చూపిస్తారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకు తెలిసినటువంటి అన్ని సిటీస్ నేమ్స్ చెప్పేస్తూనే ఉన్నారు. ఓకే, ఆ స్టేట్లో ఉన్నటువంటి అన్ని సిటీస్ నేమ్స్ చెప్తూ ఉన్నారు. ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద బెబల్ సమ్వన్ సెడ్ నల్గొండ అండ్ ద టీచర్ సెడ్ కరెక్ట్. సో అలాగా మిడ్స్ అంటే మిడిల్. ఓకే, మిడిల్ అలా అరుస్తూ ఉన్నారు కదా, బేబల్ అంటే అరుస్తూ ఉండడం అనమాట, అర్థం కాకుండా అరుస్తూ ఉండడం, అందరూ గందరగోళంగా అరుస్తూ ఉండడం. ఓకే, ఆల్ షౌటింగ్. సో అలా అరుస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎవరో ఒకరు నల్గొండ అన్నారు. ఇమ్మీడియట్గా టీచర్ ఎస్ కరెక్ట్ అనింది. అంటే ఈ ఇక్కత్ అనేది ఎక్కడ తయారు చేశారు? అవి నల్గొండలో తయారు చేశారు అని చెప్తుందన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ పోచంపల్లి విలేజ్ ఇన్ నల్గొండ డిస్టిక్. సో ఇవి ఎక్కడ చేశారంటే నల్గొండ డిస్టిక్, నల్గొండ జిల్లాలో పోచంపల్లి అనే విలేజ్లో తయారు చేయబడ్డాయి అని చెప్తుంది. నెక్స్ట్, ఎవ్రీ వన్ ఇమ్మీడియట్లీ కనెక్టెడ్ టు ద నేమ్. టీచర్, వీ ఫర్గాట్, వీ కుడ్ నాట్ లింక్, వీ ఆల్ నో పోచంపల్లి. సో ఏం చెప్తున్నారంటే అందరూ ఇమ్మీడియట్గా కనెక్ట్ అయ్యారు ఆ నేమ్కి, పోచంపల్లి అనే పేరుకి. టీచర్ వీ ఫర్గాట్, మేము మర్చిపోయాం టీచర్ దానికి, అంటే ఆ నేమ్ అనేది సడన్గా మాకు స్ట్రైక్ అవుట్ అవ్వలేదు. వీ ఆల్ నో పోచంపల్లి, కానీ ఈ పేరుని మేము అందరం వినున్నాం, పోచంపల్లి అనేది మాకు అందరికీ బాగా తెలుసు అని పిల్లలు చెప్తున్నారు. టీచర్ సెడ్, క్వైట్, లెట్ మీ టెల్ యూ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. ఇట్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ అవర్ హ్యాండ్లూమ్స్. సో టీచర్ ఏమనిందంటే అందరూ సైలెంట్గా ఉండండి, నేను ఈ ఇక్కత్ యొక్క స్టోరీ చెప్తాను. ఇది ఏదో కాదు, మన హ్యాండ్లూమ్స్ యొక్క స్టోరీనే ఈ ఇక్కత్ స్టోరీ. అంటే చేతి మగ్గాలు, చేత్తో నేసే మగ్గాలు యొక్క స్టోరీనే ఈ ఇక్కత్ స్టోరీ అని చెప్తుంది. వాట్ ఆర్ హ్యాండ్లూమ్స్? అహ్మద్ వాజ్ ద ఫస్ట్ టు వాయిస్ ద క్వశ్చన్ ఇన్ ఎవ్రీవన్స్ మైండ్. సో వాట్ ఆర్ ద హ్యాండ్లూమ్స్? హ్యాండ్లూమ్స్ అంటే ఏంటి మేడం అని అహ్మద్ ఫస్ట్ క్వశ్చన్ రైజ్ చేశాడనమాట. కానీ ఆ క్వశ్చనే అందరి మైండ్లో ఉంది, అందరి మైండ్లో ఉన్న క్వశ్చన్నే అహ్మద్ కూడా రైజ్ చేశాడు, అడిగేశాడు. ఓకే, సో నెక్స్ట్, హ్యాండ్లూమ్స్ అంటే ఏంటి? టీచర్ గేజ్డ్ అరౌండ్ ద క్లాస్ అండ్ సెడ్, ఎ హ్యాండ్ ఆపరేటెడ్ లూమ్ విచ్ వీవ్స్ అండ్ హ్యాస్ బీన్ వీవింగ్ ఫ్యాబ్రిక్స్ ఫర్ సెంచురీస్. సో టీచర్ గేజ్డ్ అరౌండ్ ద క్లాస్ అంటే క్లాస్
అంతా ఒకసారి చూసింది. గేజ్డ్ అంటే అలాగే తదేకంగా చూడడం అనమాట. ఓకే, సో అలాగే క్లాస్ అంతా ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తూ ఆన్సర్ చేస్తుంది. ఏ హ్యాండ్ ఆపరేటెడ్ లూమ్. హ్యాండ్లూమ్ అంటే చేతితో నేసేటటువంటి మగ్గము. విచ్ వీవ్స్ అండ్ హ్యాస్ బీన్ వీవింగ్ ఫ్యాబ్రిక్స్ ఫర్ సెంచురీస్. సో విచ్ వీవ్స్ అంటే మగ్గం నెయ్యడం అనమాట. ఓకే, మగ్గం నేస్తున్నారు, చేత్తో నేస్తున్నారు. అండ్ హ్యాస్ బీన్ వీవింగ్ ఫ్యాబ్రిక్స్ ఫర్ అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి మగ్గం అనేది నేస్తూ బట్టలు అనేది తయారు చేస్తున్నారు అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ నెయ్యడం అంటాం. బట్టలు తయారు చేసే ప్రాసెస్లో వాళ్ళు మగ్గం అనేది నేస్తారు. ఓకే, నేతన్నలు అంటారు కదా, అందుకే సో వాళ్ళని నేస్తారు, చేత్తో నేస్తారు కాబట్టి వాళ్ళని నేతన్నలు అంటారు. ఇన్ ద రేస్ విత్ ద మిషన్ we have forgotten our heritage. So in the race with the mission we have forgotten our heritage. heritage అంటే మన ప్రాపర్టీ. ఓకే, మన ప్రాపర్టీ. సో ఇలాంటి ఈ రేస్లో ఇన్ ద రేస్ విత్ ద మిషన్ అంటే ఇప్పుడు అంతా మరమగ్గాలు వచ్చేసినాయి అనమాట. సో మరమగ్గాలు అంటే మిషన్స్తో ఆపరేట్ అవుతూ ఉన్నాయి. సో ఈ విధంగా మిషన్స్తో ఆపరేట్ అవుతున్న మగ్గాలకి అలవాటు పడిపోయిన వాళ్ళు మన ప్రాపర్టీని అంటే హ్యాండ్లూమ్ని మర్చిపోతున్నారు. వీ హ్యావ్ ఫర్గాట్ మర్చిపోతున్నాము అని చెప్తుంది. షీ ఫెల్ సైలెంట్ అండ్ ద చిల్డ్రన్ రికగ్నైజ్డ్ హర్ పెన్సివ్ మూడ్ అండ్ కెప్ట్ సైలెంట్. సో అక్కడున్న ఆమె అలా చెప్పి కొద్దిసేపు సైలెంట్ అయిపోయింది అనమాట. షీ ఫెల్ సైలెంట్ అంటే బాధను వ్యక్తం చేస్తుంది. అండ్ ద చిల్డ్రన్ రికగ్నైజ్డ్ హర్ పెన్సివ్ మూడ్. పెన్సివ్ అంటే సీరియస్ మూడ్, అంటే ఆమె ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట. ఆ లెసన్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయింది. ఓకే, సో మన కల్చర్ని అందరూ మర్చిపోతున్నారు, చేతి మగ్గాలను ఎవరు గుర్తుపెట్టుకోవడం లేదు మిషన్స్ వల్ల అని చెప్తూ అలాగే సీరియస్ మూడ్లోకి వెళ్ళిపోయింది. అది పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారా, దానివల్ల అందరూ సైలెంట్ అయిపోయారు. ఓకే, నెక్స్ట్ సమ్వన్ హెస్టేట్లీ ఆస్క్డ్ టీచర్ యూ మెన్షన్డ్ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. ఓకే, సమ్వన్ హెస్టేట్లీ ఆస్క్డ్. ఓకే, హెస్టేట్లీ ఆస్క్డ్ మీన్స్ అంటే ఇష్టం లేకపోయినా అంటే భయపడుతూ సందేహంగా అన్విల్లింగ్లీ. హెస్టేట్లీ మీన్స్ అన్విల్లింగ్లీ. సో అలా భయపడుతూ అంటే ఇష్టం లేకపోయినా కానీ ఆ టాపిక్ని డైవర్ట్ చేసి మేడం యొక్క మైండ్ని డైవర్ట్ చేయడం కోసం ఆ అబ్బాయి ఒక క్వశ్చన్ అడిగాడు. టీచర్ యూ మెన్షన్డ్ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. మీరు ఇక్కత్ గురించి చెప్తామన్నారు మేడం అని అడిగాడు మేడంని. ఓకే, చూడండి చేత్తో నేస్తూ ఉంటారనమాట శారీస్ అనేవి. ఓకే, దీనిని మగ్గం అంటాం మనం. ఓకే, దీనిని మగ్గం అంటాము. అండ్ హియర్ ఈ పక్కన ఉన్నాయి కదా, ఒక ప్లేట్లో వేస్తున్నారు కదా, వాటిని కండెలు అంటాము. అండ్ ఇలా చీర నేస్తారు. సో ఈ మొత్తం అవి మీకు దారాలు అంటే మీకు అర్థమవుతుంది, పోగులు అంటారు మామూలుగా. సో నూలు, ఇదంతా నూలు అల్లు మీద పట్టి దానిని చిక్కు లేకుండా అంతా తీసి దానిని మగ్గం మీద వేసి వీళ్ళు నేస్తూ ఉంటారు. సో ఇటువైపు నుంచి ఇలా వెళ్తూ ఉంటాయి కదా దారాలు. అండ్ ఇక్కడ నేను ఈ ప్లేట్లో ఉన్నాను కదా, దీనికి కూడా దారాలు చుట్టేస్తుంటారు అనమాట, కండె అంటారు. సో ఈ కండెని దీని లోపల పెడతారు. దీని లోపల ఒక కొమ్ము లాంటిది ఉంటుంది. సో దాని లోపల పెట్టి ఇతను ఇటుపక్క కన్నప్పుడు ఈ కొమ్ము ఈ పక్క నుంచి ఇలా ఆ పోగును వేసుకుంటూ వెళ్తుంది. అండ్ మళ్ళీ ఈ పక్క కన్నప్పుడు ఆ కొమ్ము అనేది దాంట్లో ఉన్న దారంని ఇటుపక్కకి ఇలా వేసుకుంటూ పోతుంది. సో ఇలా హారిజాంటల్ ఇలా వర్టికల్గా వెళ్ళే దారాల మధ్యలో నుంచి ఈ హారిజాంటల్ థ్రెడ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో అలా వెళ్ళడం వల్ల ఇలా వెళ్తూ ఇలా వెళ్ళే దారాలకు వెళ్ళడం వల్ల ఇలా మనకు క్లాత్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ ఇలా వచ్చే ఒక నూలుతో మనం 4 శారీస్ని నేయచ్చు. ఓకే, సో దీనిని అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసేస్తారు. కట్ చేసి మళ్ళీ కొత్తగా ఎంటీ అంటారు అంటే నూలుని. సో అవి తీసుకొచ్చి మళ్ళీ దీనికి అటాచ్ చేస్తారు, అతుకుతారు అనమాట. సో అదంతా ఒక రోజు ప్రాసెస్. ఒక రోజంతా ఒక్కొక్క దారం తీసుకొని కొత్త దారంతో అతుకుతూ ఉంటారనమాట. ఓకే, సో ఇలా రోజంతా కష్టపడితే వాళ్ళకి ఇచ్చేది 100 రూపీస్, 100 రూపాయలే ఇస్తారు. సో అదంతా అతికితే ఓకే, కొన్ని థౌజండ్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటాయి. ఆ థ్రెడ్స్ అన్నీ అలాగే చూస్తూ కళ్ళు కూడా దెబ్బతింటాయి, అతకాల్సి వస్తుంది. ఓకే, సో
ఇతను ఈ ఒక్క శారీని ప్రిపేర్ చేయడం కోసం 2 days టైం పడుతుంది. ఇతను ఈ ఒక్క శారీని ప్రిపేర్ చేయడం కోసం అతని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒకరు ఈ కండిల్కి చుట్టాల్సి వస్తుంది. అండ్ దీనికన్నా ముందు ఈ కండెలు చుట్టాలంటే ఇంకొక డబ్బా మీద చుట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, రాట్నం మన గాంధీ తాత తిప్పుతూ ఉంటాడు కదా, సో ఆ రాట్నం యూజ్ చేసి తిప్పి దానిని డబ్బా మీదకి చుట్టుకొని ఆ డబ్బా మీద నుంచి చిన్న కండెల మీదకి చుట్టుకొని దానిని దీంట్లో పెట్టి నెయ్యాల్సి వస్తుంది. ఓకే, ఇంత ప్రాసెస్. ఇక్కడ ఇతను ఈ శారీ నెయ్యాలంటే టోటల్ అతని బాడీ అంతా కూడా కాన్సన్ట్రేషన్ ఉండాలి, టోటల్ బాడీ అనేది వర్క్ అవ్వాలన్నమాట. సో కళ్ళు అనేవి చూస్తూ ఉండాలి, ఎక్కడన్నా మిస్టేక్గా పోగు ఏమన్నా ఒక్క పోగు తెగిపోయినా కూడా మనకు అక్కడ శారీ అనేది ఫాల్ట్ అవుతుంది. ఓకే, తీసుకోరు వాళ్ళ యజమానులు, వాళ్ళ షావుకారులు. ఓకే, సో కళ్ళు అనేది చూస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఈ చేత్తో నేస్తూ ఉంటాడు, ఈ చేత్తో ఇక్కడ వాదర అంటారు దీన్ని కొడుతూ ఉంటాడనమాట. అంటే ఇలా పోయిన ఈ పక్క నుంచి ఈ పక్కకు వస్తుంది కదా, అప్పుడు ఒక దారం వేసుకొస్తుంది, దానిని గట్టిగా దీంతో కొడితే ఆ దారం అనేది దీనికి అతుక్కుంటుంది అనమాట శారీకి. లేదంటే ఆ పోగు అనేది దూరంగా ఉంటుంది. మనకప్పుడు ఆ శారీ చూసినప్పుడు ఏమవుతుందంటే దారాలు మనకు దూరం దూరంగా వెళ్ళిపోతాయి కదా, అంటే హోల్స్ లాగా కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ హ్యాండ్ వర్క్ చేయాలి, ఈ హ్యాండ్ వర్క్ చేయాలి. కింద డిజైన్స్ కోసం అనేసి వాళ్ళు ఇక్కడ పెడతారనమాట, పూతలు అనేసి. పూతలు వస్తాయి కదా మనకు, ఆ పూతల కోసం అనేది కింద కాళ్ళు, రెండు మనకు కారులో గేర్లు ఎలా ఉంటాయి, గేర్ మీద ఒక కాలు, బ్రేక్ పెడల్ మీద ఒక కాలు ఉంటుంది కదా, కారు బస్సు డ్రైవ్ చేసేటప్పుడు అలా 2 పెడల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆ పెడల్స్ మీద కాలు పెట్టి ఒకసారి ఇది ఒకసారి ఇది ప్రెస్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. సో ఇది ఈ చేత్తో ఒక్కసారి ఇటు పక్క కన్నప్పుడు దీన్ని లోపల కొట్టినప్పుడు లెఫ్ట్ లెగ్ అనేది కింద కదులుతాడు. ఓకే, మళ్ళీ ఈ పక్క కొట్టినప్పుడు మళ్ళీ దాన్ని అటు పక్క కొట్టినప్పుడు రైట్ లెగ్ అనేది కింద కదులుతాడు. సో రైట్ లెగ్ కింద కదిలినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోగుల్లో కొన్ని పోగులు పైకి లేస్తాయి, దాంట్లో నుంచి ఆ కొమ్ము వెళ్తుంది, అక్కడ పూతలు వేస్తాడనమాట. మళ్ళీ లెఫ్ట్ లెగ్ని కిందకి అన్నప్పుడు వేరే పోగులు, అంటే ముందు లేసిన పోగులు కిందకి వెళ్ళిపోతాయి, వేరే పోగులు పైకి లేస్తాయి, అప్పుడు వాటి మధ్యలో నుంచి వెళ్తుంది ఆ కొమ్ము అనేది, అక్కడ పూతలు అనేవి మళ్ళీ తీస్తాడు. సో అక్కడ ఇంకొక డిజైన్ వస్తుంది. సో ఆ విధంగా డిజైన్ అనేది ముందుగా ప్రిపేర్ చేసుకొని, ఎంత కష్టం అంటే ఒక పోగు తెగిపోయినా కానీ లేసి వచ్చి మళ్ళీ అతుక్కుంటాడు అనమాట. సో ఇంత క్లియర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా వీళ్ళకి సంబంధించిన వాడిని, మా ఫాదర్ కూడా వీవరు. ఓకే, సో మగ్గం నేస్తాడు, చీరలు నేసే వ్యక్తి. ఓకే, వీఆర్ ఫ్రమ్ వీవర్స్ ఫ్యామిలీ, ఐఎమ్ ఫ్రమ్ వీవర్స్ ఫ్యామిలీ. ఓకే, చేనేత కార్మికుడి యొక్క కొడుకుని కాబట్టి నేను కల్లారా చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఇదంతా ఎంత కష్టం అనేది. ఓకే, లెటస్ కంటిన్యూ అవర్ లెసన్. సో జానకి బిగాన్, ఇట్ ఈస్ కాల్డ్ చిటికి ఇన్ తెలుగు. జానకి చెప్తూ ఉందన్నమాట. సో ఇక్కత్తిని తెలుగులో ఏమంటామంటే చిటికి అంటాం. ఓకే, పటోలా ఇన్ గుజరాతీ అండ్ సింప్లీ ఇఖత్ ఇన్ ఒరియా. సో డిఫరెంట్ స్టేట్స్లో ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క విధంగా పిలుస్తున్నారు. తెలుగులో అయితే చిటికీ అంటారు, గుజరాత్లో అయితే పటోలా అంటారు, అండ్ ఒరియాలో ఇక్కత్ అంటారు. చిల్డ్రన్స్ అటెన్షన్ వాజ్ డివైడెడ్ బిట్వీన్ హర్ వర్డ్స్ అండ్ ద ఫ్యాబ్రిక్స్ యాజ్ షీ ఓపెన్డ్ ఏ సిల్క్ పటోలా శారీ ఫ్రమ్ పటాన్, గుజరాత్. సో చిల్డ్రన్స్ అటెన్షన్ అనేది అప్పుడు ఆమె ఆ విధంగా చెప్తూ తను తెచ్చిన శారీస్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉందన్నమాట, ఆ క్లాత్స్ అన్నీ ఓపెన్ చేస్తుంది. అలా ఓపెన్ చేస్తూ చెప్తూ ఉండే లోపల వాళ్ళ అటెన్షన్ అనేది డివైడ్ అయ్యింది బిట్వీన్ హర్ వర్డ్స్. ఆమె చెప్పే మాటలు వింటున్నారు, ఆమె ఓపెన్ చేసే ఫ్యాబ్రిక్స్ అంటే క్లాత్స్ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం ఓపెన్ చేసిందంటే షీ ఓపెన్ ఏ సిల్క్ పటోలా శారీ, ఒక శారీ ఓపెన్ చేసింది. ఓకే, అంటే పటోలా అంటే ఏంటి, ఇక్కత్ శారీని ఓపెన్ చేసింది. అది ఎక్కడ తయారు చేశారంటే గుజరాత్లో తయారు చేశారనమాట. సో అది చూస్తున్నారు పిల్లలు. ఇట్ హ్యాడ్ ఎ రెడ్ డిజైన్ ఆన్ ఎ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ విత్ రోస్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ద బోర్డర్. సో దానికి ఎలా ఉందంటే ఆ శారీ, ఇట్ హ్యాడ్ ఎ రెడ్ డిజైన్ ఆన్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అంటే శారీ మొత్తం బ్లాక్ కలర్లో ఉంది, దాని మీద రెడ్ కలర్ డిజైన్ ఉంది, విత్ రోస్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ద బార్డర్లో ఫ్లవర్స్ వచ్చున్నాయి అన్నమాట. ఓకే, శారీలో
The simple leaf design repeated across the body and the flowers in the border created a mesmerizing effect. సో ఇంకా ఎలా ఉందంటే ఆ టోటల్ శారీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బ్లాక్ కలర్ ఉంది. సో ఆ బ్లాక్ కలర్ పైన ఆకులు ఆకులుగా డిజైన్ వచ్చింది అనమాట. ఓకే, సో మొత్తం ఆకులతో డిజైన్ ఇచ్చున్నారు, కింద బార్డర్లో ఏమో ఫ్లవర్స్ ఉన్నాయి. సో అది చూడ్డానికి మెస్మరైజింగ్ ఎక్సలెంట్గా ఉందంట, అట్రాక్టివ్గా ఉంది ఆ శారీ అనేది. ద టీచర్ సెడ్, ఆర్ యూ థింకింగ్ అబౌట్ ద వర్డ్ ఇఖత్ ఆర్ టై అండ్ డై? విల్ యూ ఆర్ లుకింగ్ ఎట్ ద ఫ్యాబ్రిక్స్? సో ఆ మేడం ఇంకా ఏం చెప్తున్నారంటే, ద టీచర్ సెడ్, ఆర్ యూ థింకింగ్ అబౌట్ ద వర్డ్ ఇక్కత్ ఆర్ టై అండ్ డై? సో మీరు ఇక్కత్ అనే వర్డ్ గురించి ఆలోచిస్తున్నారా? ఇక్కత్నే ఇంకొకటి ఏమంటారు, టై అండ్ డై అంటారు. అంటే టై అంటే ముడి వేయడం, ఆ తర్వాత డై అంటే రంగులు వేయడం. సో ముడి వేసి రంగులు వేస్తారనమాట. సో ఇది మీరు యూట్యూబ్లో చూసారంటే మీకు వీడియోస్ చాలా ఉన్నాయి, చాలా ఈజీ. ఒక హ్యాండ్ కర్చీఫ్ కూడా మనము ఈ ఇక్కత్ని చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్నటువంటి ఒక పసుపు మనకు ఉంటుంది కదా, వంటింట్లో అవైలబుల్ ఉంటుంది. సో పసుపుతో కూడా మనము ఇక్కత్ డిజైన్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా అనేది కూడా మీకు యూట్యూబ్లో కూడా అవైలబుల్లో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. వైల్ యు ఆర్ లుకింగ్ అట్ ద ఫ్యాబ్రిక్స్, సో మీరు ఈ ఫ్యాబ్రిక్స్, ఈ బట్టలు చూస్తుంటే మీకు ఈ ఇక్కత్ వర్డ్ మీద డౌట్ వస్తుంది కదూ అని అడుగుతుంది. వాట్ కెన్ బి ద ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్? నో వన్ ఆన్సర్డ్ బట్ లుక్డ్ ఎక్స్పెక్టెంట్లీ యాజ్ షీ కంటిన్యూడ్. సో ఆమె క్వశ్చన్ అడిగింది, ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పుట్టింది అనేసి క్వశ్చన్ అడిగింది. ఎవ్వరికీ ఆన్సర్ తెలియదు, కానీ ఎక్స్పెక్టెంట్లీ అంటే హోప్ఫుల్లీ, హోప్ఫుల్ ఆఫ్ సంథింగ్ అంటే ఖచ్చితంగా తను చెప్తుంది లే, టీచర్ చెప్తుందిలే అన్న హోప్తో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మేడమే కంటిన్యూ చేస్తూ ఉంది. ఇన్ హ్యాండ్ వీవింగ్ వీ హ్యావ్ థ్రెడ్స్ స్ట్రెచ్డ్ లెంత్ వైజ్ కాల్డ్ వార్ప్. సో లెంత్ వైజ్ అంటే ఇలా ఉన్నాయి కదా, రెడ్ కలర్ అండ్ ఎల్లోలో. సో లెంత్ వైజ్ ఇలా ఉన్న థ్రెడ్స్ని మనము వార్ప్ అంటాం, WARP, వార్ప్ అంటాం. ఓకే, అండ్ థ్రెడ్స్ ఇంటర్సెక్టింగ్ దెమ్ విత్ వైజ్ కాల్డ్ వెఫ్ట్. సో ఇక్కడ చూడండి, నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ కొమ్ము ఉంటుంది, కొమ్ములో నుంచి ఒక థ్రెడ్ పోతుంది, ఇలా అడ్డంగా వెళ్తుంది, ఇలా మళ్ళీ వస్తుంది. సో విత్ వైజ్గా వెళ్తుంది కదా, ఆ థ్రెడ్ని మనము వెఫ్ట్ అంటాం. వీటిల్ని వార్ప్ అంటాం, ఇలా వచ్చే వాటిల్ని వెఫ్ట్ అంటాం. ఓకే, సో ఇది ఎలా ఉంది మనకు, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో విడ్త్ అనేది ఎక్స్ యాక్సిస్ అండ్ లెంత్ అనేది వై యాక్సిస్గా ఉంది కదా మ్యాథమెటిక్స్ పరంగా. సో ఇక్కడ కూడా అలాగే కంపేర్ చేసి ఉంటుంది చూడండి. సో ఇమాజిన్ ద గ్రాఫ్ షీట్ అండ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ ద వై యాక్సిస్ అండ్ హౌ దే క్రిస్ క్రాస్ టు ఫార్మ్ స్క్వైర్స్ మోటివ్స్. సో ఇమాజిన్ చేసుకోండి ఒకసారి, గ్రాఫ్ ఎలా ఉంటుంది, గ్రాఫ్ షీట్ అనేది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటుందన్నమాట. సో ఎక్స్ యాక్సిస్ అంటే అడ్డంగా ఉంటుంది, వై యాక్సిస్ అంటే నిలువుగా ఉంటుంది. సో ఇలా ఇలా ఉంటాయి కదా. సో అలా ఉన్నప్పుడు చాలా అంటే ఒక్క ఎక్స్ యాక్సిస్ ఒక వై యాక్సిస్ అంటే చూడండి ఈ పిక్చర్లో చెప్తాను, ఇలా అండ్ ఇలా వచ్చినప్పుడు ఓకే, అండ్ పక్కన ఇంకొకటి ఉంది, ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇది దాన్ని కూడా క్రాస్ చేస్తుంది. సో అప్పుడు అక్కడ ఒక స్క్వేర్ సింబల్ ఏర్పడుతుంది కదా. సో అలాగే ఇక్కడ కూడా ఒకటి. సో ఇలా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది స్క్వేర్ మోటివ్స్ అంటే డిజైన్స్, అలాంటి డిజైన్స్ చేయడం కోసం ఏ విధంగా అయితే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేవి ఉంటాయో, హౌ దే క్రిస్ క్రాస్ టు ఫార్మ్ ద స్క్వేర్ మోటివ్స్, అలాగే ఈ వార్ప్ అండ్ వెఫ్ట్ అనేది యూజ్ అవుతాయి అని చెప్తుంది. Ahmad was excited. Teacher, warp is stretched along y-axis and weft along x-axis. The class was thrilled as a new understanding came. సో అప్పుడు అహ్మద్ మళ్ళీ ఏమన్నాడంటే, ఎస్ మేడం ఇప్పుడు నాకు అర్థమైంది, వై యాక్సిస్ అంటే నిలువుగా వెళ్ళేవన్నీ కూడా వార్ప్ అంటే ఇవి, ఓకే, లెంత్ వైజ్ వెళ్ళేవి పొడవు మీద, అండ్ అడ్డంగా విడ్త్నిగా వెళ్ళే వచ్చి ఎక్స్ యాక్సిస్ అని చెప్తున్నాడు. సో దాంతో అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఏదో కొత్తగా ఫీల్ అవుతుంది, థ్రిల్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి అర్థమవుతూ ఉంది కాబట్టి. నెక్స్ట్, జానకి సెడ్, ఇన్ ఇక్కత్
The threads are carefully sorted, warped and weft, divided into bundles, then tied with locally available waterproof materials like plastic sheets, rubber strips from car and bicycle tires. They dropped into color. సో చూడండి ఇక్కడ మనకి ఇచ్చారు కదా. సో ఇవి 2 కలర్స్లో ఉన్నాయి. ఓకే, సో వీటిల్ని ఒకటి వ్రాఫ్ట్, ఒకటి వార్ప్, ఇంకోటి వెఫ్ట్ అనుకుంటాం. ఓకే, ఇలా రెండింటినీ కూడా విడివిడిగా ఓకే ఏం చేస్తున్నారంట, జానకి సెడ్ ఇన్ ఇక్కత్ ద థ్రెడ్స్ ఆర్ కేర్ఫుల్లీ సార్టెడ్. వాటిని చాలా కేర్ఫుల్గా అల్లుతారు, అంటే కట్టి పెడతారు, అరేంజ్ చేస్తారు. అండ్ వ్యార్ప్ని వెఫ్ట్ని డివైడ్ చేస్తారు విడివిడిగా బండిల్స్ లాగా. దెన్ టైడ్ విత్ లోకల్లీ అవైలబుల్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్స్ లైక్ ప్లాస్టిక్ షీట్స్తో కానీ వాటర్ ప్రూఫ్ మెటీరియల్స్తో వాటిని కడతారు. ఓకే, అవేంటి ప్లాస్టిక్ షీట్స్ కావచ్చు, లేదంటే రబ్బర్ స్ట్రిప్స్ ఫ్రమ్ ద కార్ అండ్ బైసైకిల్ టైర్స్. ఇక్కడ కట్టున్నా చూడండి. సో మనకు కార్కి బైసైకిల్కి టైర్లు ఉంటాయి కదా, ఆ టైర్లతో కూడా కడతారనమాట, ఎందుకంటే అవి వాటర్ ప్రూఫ్ కాబట్టి టైర్స్. దెన్ డ్రాప్డ్ ఇన్ టు ద కలర్, అలా కట్టి అప్పుడు వాటిని కలర్లోకి ముంచుతారనమాట. సో అలా ముంచినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కట్టిన దగ్గర వరకు మాత్రం కలర్ అనేది అప్లై అవ్వదు, తెల్లగా ఉంటుంది ఇక్కడంతా కూడా. ఓకే, సో రిమైనింగ్ అంతా కలర్గా ఉంటుంది. సో దీన్ని తీసుకొని మనము దీనిపైన వేసి నేస్తూ ఉన్నప్పుడు ఆ డిజైన్తోనే మనకు ఆ శారీ అనేది ఫామ్ అవుతుంది. శారీ కావచ్చు, లేదా సల్వార్ కావచ్చు, లేదంటే పైట ఏవన్నా కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇలా కాకుండా శారీ నేసేసిన తర్వాత కూడా వాటిని టై చేసి డై చేస్తారనమాట, అది టై అండ్ డై అవుతుంది. ఓకే, సో అది కూడా ఒక ప్రాసెస్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది మనం చూస్తాం. సో కలర్లో ముంచుతారు. వన్స్ యూ untie the knots, you can see white threads dotted with colors at intervals. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇలా కట్టారు కదా, ఇలా కట్టిన తర్వాత కలర్లో ముంచి తీసిన తర్వాత ఇక్కడంతా కలర్ ఎల్లో కలర్, ఇక్కడ మాత్రం వైట్, ఇక్కడ ఎల్లో కలర్, ఇక్కడ వైట్, ఇక్కడ ఎల్లో, ఇక్కడ వైట్, అలా ఉంటుంది. సో అప్పుడు ఎలా కనిపిస్తుందంటే ఈ ఎల్లో దానికి వైట్ కలర్ని అప్లై చేశారా అన్న విధంగా ఉంటుందన్నమాట, అంటే వైట్ కలర్ డాట్స్ ఏర్పడ్డాయి దాని మీద అన్నట్టుగా కనిపిస్తుంది. దెన్ రవి సెడ్, టీచర్ హౌ డూ దే నో వేర్ టు టై ద నాట్స్. అబ్బాయికి ఏం డౌట్ వచ్చిందంటే ఎక్కడెక్కడ అలా కట్టాలి అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఆ డిజైన్ వాళ్ళకి తెలియాలి కదా, అంత ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది అని అడిగాడు. దెన్ జానకి స్మైల్డ్, ద టైస్ ఇండికేట్ ద డిజైన్ వీ వాంట్. సో ఆ టైస్ ఏంటంటే మనకి ఏ డిజైన్ అనేది కావాలో ఆ డిజైన్ని మనం అక్కడ అంటే ఆ డిజైన్ వచ్చే విధంగా కట్టుకోవాలన్నమాట మనం. ఓకే, ముందుగానే మనం ఒక ప్రీ ప్లాన్డ్గా కట్టాల్సి ఉంటుంది అది. We can look at a design or a motif and a tie. సో మనం ఆ డిజైన్ని తెలుసుకున్న తర్వాత మనం కట్టాల్సి ఉంటుంది. రవి లుక్డ్ పజిల్డ్, ఇట్ డిడ్ నాట్ సీమ్ సింపుల్. సో రవికి అప్పుడు ఏమనిపించిందంటే ఇదంత ఈజీ కాదేమో అని, పజిల్డ్ అంటే క్వశ్చనింగ్ ఫేస్ అనేది పెట్టాడనమాట, అర్థం కానట్టుగా. దెన్ రవి, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, ద టీచర్ సెడ్. It is not easy. First you count the threads, measure the distance, calculate when to repeat a pattern. Only then you can tie the knots. సో రవి ఫేస్ చూడగానే మేడంకి అర్థమైపోయింది ఏమని, రవి నువ్వు అనుకునేది నిజమే, ఇది అంత ఈజీ ఏం కాదు, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఫస్ట్ యూ కౌంట్ ద థ్రెడ్స్, నువ్వు థ్రెడ్స్ని కౌంట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, కౌంట్ చేసుకున్న తర్వాత డిస్టెన్స్ అనేది మెజర్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ ప్యాటర్న్ రావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ ప్యాటర్న్ అనేది రిపీట్ అవ్వాలి. క్యాలిక్యులేట్ వెన్ టు రిపీట్ ద ప్యాటర్న్. ఓకే, ఇక్కడ మనకు ఒక నెమలి బొమ్మ వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ రావాలి ఆ నెమలి బొమ్మ, మళ్ళీ ఆకు ఎక్కడ రావాలి. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి డిస్టెన్స్ అనేది, ఆ తర్వాతే నువ్వు ముడివేయాలి వాటిని అని చెప్తుంది. టీచర్, ఇట్ సీమ్స్ టు లైక్ డిఫికల్ట్ మ్యాథ్స్.
రమ్య సెడ్. ఓకే, రమ్య ఏమనిందంటే ఇది చూస్తుంటే మ్యాథ్స్ కన్నా ఘోరంగా ఉంది, మ్యాథ్స్ ఎంత కష్టమో అంత కష్టంగా ఉంది అని చెప్తుంది. అప్పుడు కరెక్ట్. సో అప్పుడు మేడం ఏం చెప్తుందంటే కరెక్ట్, viewers may not be formally educated but have complex calculations at their fingertips. They draw patterns on the graph and copy them on the threads. ఎస్, ఎగ్జాక్ట్లీ మేము ఎలా చేస్తామో అదే చెప్తున్నారు. కరెక్ట్, వ్యూవర్స్ మే నాట్ బి ఫార్మల్లీ ఎడ్యుకేటెడ్. ఇక్కడ ఉండే చేనేత వాళ్ళంతా కూడా పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదనమాట. ఓకే, సో వాళ్ళు చదువుకోకపోయినా కూడా వాళ్ళు ఎంత బాగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చెప్తుంది. ఫింగర్ టిప్స్, వాళ్ళ వేళ్ళ మీదే క్యాలిక్యులేట్ చేసేస్తారు. దే డ్రా ప్యాటర్న్స్ ఆన్ గ్రాఫ్స్ అండ్ కాపీ దెమ్ ఆన్ ఏ థ్రెడ్స్. సో వాళ్ళు ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా గ్రాఫ్ మీద ఫస్ట్ డ్రా చేసుకుంటారు. ఓకే, డ్రా చేసుకున్న తర్వాత దాన్ని ఆ థ్రెడ్స్ మీద కాపీ చేస్తారు అని చెప్తుంది. నెక్స్ట్, జానకి కంటిన్యూడ్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్ threads stretched out long with dots of different colors shining. ఓకే, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి, పొడవాటి దారాలు, ఓకే, దాని మీద అక్కడక్కడ డిఫరెంట్ కలర్స్తో డాట్స్ షైనింగ్ మెరుస్తూ ఉన్నాయి. ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంది అది అనేసి చెప్తుంది. ఐ హ్యావ్ సీన్ సచ్ ఎ సైట్ ఇన్ విలేజెస్ ఆఫ్ నల్గొండ, సమ్వన్ సెడ్. ఓకే, సారీ. సో అలాంటి సిచ్యువేషన్ని మేడం ఎక్కడ చూశారంటే నల్గొండలో ఉన్నటువంటి ఒక విలేజ్లో చూసిందనమాట. అప్పుడు ఒకరు ఇలా అంటున్నారు, సమ్వన్ సెడ్, ఏమని, టీచర్ ద డాట్స్ ఆర్ లైక్ రెయిన్ డ్రాప్స్, చొక్క, దట్ ఈస్ హౌ ద నేమ్ చిటికీ రుమాల్. ఓకే, వాళ్ళు ఏమంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఎలా అనిపిస్తే వాళ్ళకి అలా చెప్తున్నారనమాట. ఏమని, టీచర్ ఆ డాట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే రైన్ డ్రాప్స్ లాగా ఉన్నాయి, వర్షపు చుక్కల్లాగా ఉన్నాయి. ఓకే, కాబట్టి చుక్క అంటాం కదా వర్షపు చుక్కల్ని, డ్రాప్స్ని, అందుకని దానికి తెలుగులో చిటికీ రుమాల్ అని పేరు పెట్టారేమో. సో ఇక్కత్ అంటే చిటికీ అన్నారు కదా తెలుగులో, అందుకని ఇక్కత్కి చిటికీ అన్నారేమో అని అన్నారు. దిస్ వాజ్ ద ఫేవరెట్ హెడ్ గేర్ ఆఫ్ ఫిషర్మెన్ అండ్ ద అదర్ లేబర్స్. సో ఇవే ప్రతి ఒక్కరూ చాలా ఇష్టపడతారు తలపాగా చుట్టుకోవడానికి. మెయిన్ ఫిషర్ మ్యాన్, చేపలు పట్టేవాళ్ళు, అండ్ లేబర్స్, కూలి పని వెళ్ళే వాళ్ళు కూడా తలపాగా చుట్టుకుంటారు కదా వాళ్ళు వర్క్ చేసేటప్పుడు. సో వాళ్ళకి చాలా ఇష్టం ఇలాంటి డిజైన్లతో ఉన్నవి తలకు చుట్టుకోవాలంటే. ఇట్ వాజ్ ఆల్సో ద టవల్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ట్రేడర్స్ ఇన్ గుజరాత్. సో గుజరాత్లో ఉన్నటువంటి ట్రేడర్స్ అంటే బిజినెస్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు టవల్స్ భుజాలపైన వేసుకునడానికి, అంటే పెద్దరికం కోసం ఇవి భుజాలపైన వేసుకుంటారు అని చెప్తున్నారు. షీ సడన్లీ థాట్ ఆఫ్ అనదర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇంకొకటి గుర్తొచ్చిందనమాట ఆయనకి. షీ ఆస్క్డ్, చిల్డ్రన్, వెన్ యూ హ్యావ్ టు మెజర్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఎ మెటీరియల్ యూ యూజ్ ఎ స్పెసిఫిక్ వర్డ్ ఇన్ తెలుగు. సో టీచర్కి ఇంకొక ఎక్స్ప్లెనేషన్, ఇంకొక విధంగా చెప్పొచ్చు ఈ ఇక్కత్ గురించి అని గుర్తొచ్చి ఇమీడియట్గా ఏం చెప్తుంటే, చిల్డ్రన్, మీరు ఏదన్నా కూడా ఒక చిన్న వస్తువుని కొలవాలి అనుకుంటే మీరు ఒక వర్డ్ యూజ్ చేస్తారు తెలుగులో. ఓకే, అది ఏంటి అని అడిగింది. చిన్న వస్తువు కొలవాలనుకుంటే ఎలా యూజ్ చేస్తారు, ఏం వర్డ్ యూజ్ చేస్తారని. అప్పుడు దిస్ టైమ్ రమ్య ఆన్సర్డ్ ప్రాంప్ట్లీ. ఇమీడియట్గా రమ్య ఆన్సర్ చేసింది ఏమనంటే చిటికెడు అని. అండ్ బిఫోర్ షీ కంప్లీటెడ్, కాంప్రహెన్షన్ వాజ్ రిటన్ లార్జ్ ఆన్ ఎవ్రీ చైల్డ్స్ ఫేస్. సో ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే చిటికెడు అని చెప్పింది. అలా చెప్పి ఆ అమ్మాయి కంప్లీట్ చేసేటప్పుడు కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్, వాజ్ రిటన్ లార్జ్ ఆన్ ఎవ్రీ చైల్డ్స్ అంటే అందరికీ అర్థమైపోయింది అప్పుడు. ఓకే, చిటికెడు అని అంటే చిటికెడు అంటే ఏంటి, చాలా తక్కువ క్వాంటిటీతో నువ్వు ఏమన్నా మెజర్ చేయాలంటే చిటికెడు పసుపు వేయి అని అంటారు, చిటికెడు ఉప్పు వేయి అని అంటారు, అంటే కొంచెం వేయమని చెప్పి. ఓకే, సో అది మేడం అడగగానే రమ్య చెప్పింది. రమ్య చెప్పగానే అందరికీ అర్థమైపోయింది క్లాస్లో. టీచర్, చిటికీ మీన్స్ స్మాల్ అండ్ స్మాల్ డాట్స్ ఆఫ్ కలర్ విచ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇక్కత్, దే కోరస్డ్. ఓకే, సో టీచర్ అందరూ అరుస్తున్నారు అన్నమాట. కోరస్డ్ అంటే అందరూ కలిసి ఒక్కసారి చెప్పడం. టీచర్, చిటికీ అంటే స్మాల్ డ్రాప్స్, చిన్న
చుక్కలు కలర్స్గా ఉంటాయి కదా, కలర్స్ యొక్క చిన్న చుక్కలు, విచ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇక్కత్, ఆ ఇక్కత్ గురించి చెప్పేది ఆ చుక్కలే. ఓకే అని చెప్తున్నా, అందుకని దీన్ని చిటికీ అంటారు. ద క్లాస్ వాజ్ జుబిలెంట్, ద క్లాస్ వాజ్ జుబిలెంట్, జుబిలెంట్ అంటే చాలా యాక్టివ్గా ఉందన్నమాట. ద క్లాస్ వాజ్ జుబిలెంట్. దే వర్ ఏబుల్ టు కమ్ అప్ విత్ అన్ ఒరిజినల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ హిస్టారికల్ ఫ్రేజ్. సో వాళ్ళందరూ కూడా అప్పుడు దే వర్ ఏబుల్ టు కమ్ అప్ విత్ అన్ ఒరిజినల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద హిస్టారికల్ ఫ్రేజ్, అంటే అప్పుడు వాళ్ళు అసలు ఒరిజినల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నారనమాట వాళ్ళు. ఓకే నెక్స్ట్, వెన్ ట్రేడ్ వాజ్ విగోరస్ విత్ అదర్ నేషన్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా, టై అండ్ డై ఆర్ చిటికీ యాజ్ లెన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వాజ్ ఫేవరెట్ ఎక్స్పోర్ట్ ఐటమ్ బోత్ ఇన్ సిల్క్ అండ్ కాటన్. సో వెన్ ట్రేడ్ వాజ్ విగోరస్ అంటే బాగా ఉన్నప్పుడు, హెల్తీ, ఓకే బాగున్నప్పుడు, ఫేమ్గా ఉన్నప్పుడు, అంటే బిజినెస్ అనేది చాలా బాగున్నప్పుడు విత్ అదర్ నేషన్స్, పక్క దేశాలతో బిజినెస్ అనేది బాగా ఉన్నప్పుడు ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా, టై అండ్ డై ఆర్ చిటికీ, ఈ టై అండ్ డై ఆర్ ఇక్కత్ అనేది యాజ్ లెన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వాజ్ ఏ ఫేవరెట్ ఎక్స్పోర్ట్ ఐటమ్ బోత్ ఇన్ సిల్క్ అండ్ కాటన్. సో సిల్క్లో కావచ్చు, కాటన్లో కావచ్చు, ఈ ఇక్కత్తో చేసినటువంటి క్లాత్సే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేవి. ఓకే బిజినెస్ బాగా రన్ అవుతున్నప్పుడు పక్క దేశాలకి ఈ ఇక్కత్ క్లాత్స్ అనేవి ఎక్కువగా సేల్స్ అయ్యేవంట. ఓకే ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యేవి ఇక్కడి నుంచి. షీ సెడ్ దేర్ ఆర్ అదర్ interesting stories on ikat. Different regions fight about its origin. Did it travel from Gujarat to the south or vice versa? సో షీ సెడ్, అప్పుడు ఇంకా ఏం చెప్తుందంటే, దేర్ ఆర్ అదర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఆన్ ఇక్కత్ మీద ఇంకా చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయంట. సో ఏంటంటే డిఫరెంట్ రీజియన్స్ ఫైట్ అబౌట్ ఇట్స్ ఒరిజిన్. సో ఇది ఎక్కడ పుట్టింది అసలు, ఇక్కత్ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు అనే దానికోసం ప్రతి ఒక్కరూ కొట్టుకుంటున్నారంట. అంటే మా దగ్గర స్టార్ట్ అయిందని ఒకరు, అంటే లేదు మా దగ్గర స్టార్ట్ అయిందని ఒకరు. సో డిడ్ ఇట్ ట్రావెల్ ఫ్రమ్ గుజరాత్ టు ద సౌత్ ఆర్ వైస్ వర్సా, అంటే నార్త్ ఇండియాలో పుట్టి సౌత్ ఇండియాకు వచ్చిందా, లేదా సౌత్ ఇండియాలో పుట్టి నార్త్ ఇండియాకు పోయిందా? డిడ్ ఇట్ ఫస్ట్ ఆరిజినేట్ ఇన్ ద కోస్టల్ బెల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ట్రావెల్ టు నల్గొండ. ఇది ఫస్ట్ కోస్టల్ బెల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తాంధ్ర. ఓకే శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, సో ఇవన్నీ కూడా మనకు కోస్తాంధ్ర అని అంటాం. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, సో కోస్టల్ డిస్టిక్. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో పుట్టి నల్గొండ అంటే తెలంగాణకు వెళ్ళిందా? దేర్ ఈజ్ నో సిస్టమాటిక్ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ టు రిజాల్వ్ దిస్ డిస్ప్యూట్. సో డిస్ప్యూట్ అంటే వివాదం. ఓకే ఈ వివాదంకి రిజాల్వ్ చేసేదానికి, అంటే దీనికి కరెక్ట్ సొల్యూషన్ చెప్పడం కోసం ఎలాంటి సిస్టమాటిక్ హిస్టారికల్ డాక్యుమెంట్, ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి లేదు, ఎలాంటి ప్రూఫ్స్ అనేవి లేవు చరిత్రలో. ఓకే ద క్లాస్ వాజ్ ఫుల్లీ అటెంటివ్ నౌ. సో క్లాస్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉన్నారనమాట చెప్తూ ఉంటే. ఫర్ రక్షాబంధన్ ద టైయింగ్ ఆఫ్ ద నాట్ వాజ్ డన్ బై ఎల్లో అండ్ రెడ్ ఇక్కత్ డైడ్ థ్రెడ్స్. సో మనం రక్షాబంధన్ అప్పుడు థ్రెడ్స్ కడతాం కదా, ఆ థ్రెడ్స్ అనేవి ఖచ్చితంగా ఎల్లో థ్రెడ్ కానీ లేదా రెడ్ థ్రెడ్ కానీ ఉంటుందన్నమాట. ఓకే ఎల్లో అండ్ రెడ్ థ్రెడ్స్తో చేసినటువంటి ఇక్కత్, అంటే అవి కూడా రంగులతో ముంచి ఉంటారు, ఆ థ్రెడ్స్ని రంగుల్లో ముంచినటువంటి థ్రెడ్సే. ఓకే ఆ థ్రెడ్స్ని మనం రక్షాబంధన్లో యూస్ చేస్తాము. ఇన్ అవర్ ట్రెడిషన్ టైయింగ్ ద నాట్స్ ఈజ్ సాక్రెడ్ అంటే హోలీ, అంటే పవిత్రమైనది. సో తాడు కట్టడం అనేది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మన ఆచారంలో. సో మ్యారేజెస్లో తాళి అనేది కడతారు, అది చాలా పవిత్రమైనది. అండ్ రాఖీ అనేది కడతారు, సో అది పవిత్రమైనది. సో ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఉంటుంది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్
or we should need to consider in our tradition as the sacred. ఓకే, ఒక పవిత్రమైనదిగా భావిస్తాం. మేబీ దిస్ హ్యాస్ ఏ రిలేషన్ టు టైయింగ్ అండ్ డైయింగ్ ప్రాసెస్. సో అందుకే మన ట్రెడిషను ఈ టైయింగ్ అండ్ డైయింగ్ ప్రాసెస్కి కనెక్ట్ అయ్యి ఉంది అని చెప్తున్నారు. బట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్, మహారాష్ట్ర అండ్ డెక్కన్, డిజైన్స్ ఇన్ ఇక్కత్ వర్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ముస్లిం కల్చర్. కానీ మన పక్కేమో హిందూస్ ఎక్కువ యూస్ చేస్తారు కదా, కానీ గుజరాత్, మహారాష్ట్ర, దక్కన్లో ఇలాంటి ఇక్కత్ డిజైన్స్ అన్నీ కూడా ముస్లిమ్స్ ఎక్కువగా ఇష్టపడతారంట. ఓకే, ముస్లిమ్స్కి చాలా ఇష్టం ఆ ఇక్కత్ అంటే, ఇక్కత్ డిజైన్స్. ద బెల్ వాజ్ రింగింగ్ బట్ ద క్లాస్ వాజ్ లాస్ట్ ఇన్ ఏ పీరియడ్ వేర్ వైబ్రెంట్ కలర్స్ అండ్ compelling stories were woven into beautiful fabrics. సో ఇక్కడ మనం ఈ ముస్లిమ్స్ నార్త్ ఇండియాలో ఎక్కువ ఇష్టపడతారంటే, మార్వాడీస్ని మీరు అబ్జర్వ్ చేశారంటే ఎక్కువ వాళ్ళు ఈ ఇక్కత్నే వేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, ఇక్కత్ని ఇక్కత్తో చేసినటువంటి లెగిన్స్ కావచ్చు, లేదంటే పంజాబీ కావచ్చు, ఏవన్నా కూడా వాళ్ళు ఎక్కువ ఇలాంటివే వేసుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ బెల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ద బెల్ వాజ్ రింగింగ్, బెల్ అనేది రింగ్ అవుతూ ఉంది. బట్ ద క్లాస్ వాజ్ లాస్ట్ ఇన్ ఏ పీరియడ్. సో పీరియడ్ మాత్రం ఇంకా ఇంట్రెస్ట్గా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. వేర్ వైబ్రెంట్ కలర్స్ అండ్ కంపెల్లింగ్ స్టోరీస్ వర్ ఓవెన్. ఓవెన్ అంటే వీవ్, అంటే వీవింగ్, చేనేతకి పాస్ట్ టెన్స్ ఓవెన్. ఓకే, సో ఈ వైబ్రెంట్ కలర్స్ అంటే యాక్టివ్ కలర్స్ అండ్ కంపెల్లింగ్ స్టోరీస్ అంటే చాలా స్టోరీస్ చెప్తుంది కదా మేడము ఇంట్రెస్టింగ్గా. సో ఆ స్టోరీస్తో ఈ క్లాస్ అనేది అండ్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ అండ్ అక్కడ ఉన్నటువంటి క్లాత్స్, సో వీటన్నిటితో కలర్ఫుల్గా క్లాస్ అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంది. బెల్ కొట్టినా కూడా పిల్లలు ఎవ్వరూ అక్కడి నుంచి కదలడం లేదు అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ రిటన్ బై డాక్టర్ బి శ్యామ్ సుందరి. ఓకే, సో మీరు ఒకసారి ఇక్కత్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, టై అండ్ డై అని కూడా టైప్ చేయండి. సో మీకు ఈజీగా ఇంట్లో కూడా మీరు అలాంటి డిజైన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్లాసరీ చూస్తే మ్యాండటరీ అంటే కంపల్సరీ, ఖచ్చితంగా. ఓండర్, విష్ టు నో అంటే తెలుసుకోవాలనే ఆతృత. డ్రాబ్ అంటే డల్. క్లాస్ రూమ్ మనం చెప్పుకున్నాం కదా, డ్రాప్గా ఉన్నింది వైబ్రెంట్గా చేంజ్ అయింది అనేది. నెక్స్ట్ పెల్ట్ అంటే త్రో ఆర్ షూట్, అంటే పెల్టెడ్ ద క్వశ్చన్స్ స్టూడెంట్స్ టు ద టీచర్ అన్నాం కదా. సో క్వశ్చన్స్ అనేవి ర్యాపిడ్గా అడుగుతూ ఉన్నారనమాట, ఒకదాని తర్వాత ఒకటి. నెక్స్ట్ గిగెల్, లాఫ్ ఇన్ ఎ సిల్లీ వే, అందరూ నవ్వుతూ ఉన్నారు. ఓకే, ఎప్పుడు నవ్వారు? ఇక్కత్ని ఐ క్యాట్ అన్నప్పుడు ఆల్ ద స్టూడెంట్స్ గిగెల్డ్. ఓకే, నవ్వారు. నెక్స్ట్ బ్యాబెల్, సో ఏ టాక్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో బ్యాబెల్ అంటే కొద్దిగా చెప్పే మాటలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉండడం అనమాట. నెక్స్ట్ పెన్సివ్ అంటే సీరియస్, ఎప్పుడు మేడం సీరియస్ అయ్యింది? ఆ మరమగ్గాలు వచ్చిన తర్వాత ఈ చేతి మగ్గాలను అందరూ మర్చిపోతున్నారు అన్నప్పుడు మేడము సీరియస్ మూడ్లోకి వెళ్ళిపోయింది. హెస్టెంట్లీ అంటే అన్విల్లింగ్లీ, అబ్బాయి క్వశ్చన్ అడగాలనుకున్నాడు కదా, మేడం ఇక్కత్తు గురించి మీరు చెప్తున్నారు అని హెస్టెంట్గా మేడం సీరియస్ మూడ్లో ఉన్నప్పుడు అడిగాడనమాట. నెక్స్ట్ ఎక్స్పెక్టెంట్లీ అంటే హోప్ఫుల్ ఆఫ్ సంథింగ్, అంటే మేడం అడిగింది దీని గురించి, ఇక్కత్ అనే వర్డ్ ఎక్కడ పుట్టింది మీరు చెప్తారని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మేడమే చెప్తారు అంటే హోప్ఫుల్గా వెయిట్ చేశారు వాళ్ళు అనమాట. అంటే మేడం మళ్ళీ కంటిన్యూ చేసింది క్లాస్. ఇంటర్సెక్ట్ క్రాసింగ్ ఈచ్ అదర్ ఎట్ ఏ పాయింట్, అంటే ఇలా అంటే ఒక దగ్గర ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, టచ్ అవ్వడం అనమాట. సో దాన్ని ఇంటర్సెక్ట్ అంటాం. ఎక్కడ యూజ్ చేసాం? అది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గురించి చెప్పారు కదా ఇక్కట్ గురించి చెప్పేటప్పుడు, అంటే వార్ప్ అండ్ వెఫ్ట్ గురించి చెప్పేటప్పుడు. నెక్స్ట్ హెడ్ గేర్, ఏ పీస్ ఆఫ్ క్లాత్ ఓన్ ఆన్ హెడ్, సో తలపాగా. ఓకే, టర్బన్ అని కూడా చెప్పచ్చు. అది ఎక్కడ చెప్పాను? సో ఈ కూలి పనికి లేబర్ వాళ్ళకి వెళ్ళే వాళ్ళు కానీ ఫిషర్ మ్యాన్ కానీ ఎక్కువ హెడ్ గేర్గా యూస్ చేస్తారు ఈ ఇక్కత్ టవల్స్ని అని చెప్పారు. నెక్స్ట్ జుబిలెంట్ అంటే షోయింగ్ గ్రేట్ హ్యాపీ, సో ఆ పిల్లల క్లాస్ వింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ రిజాల్వ్ అంటే సాల్వ్, ఏంటి ఇది ఎక్కడ పుట్టింది ఇక్కత్ అనేది ఎవరు రిజాల్వ్ చేయడానికి ఏమి హిస్టారికల్ ప్రూఫ్స్ అనేవి లేవు అని చెప్పారు కదా, అలాగనమాట. సో నెక్స్ట్ నాట్ అంటే ఫ్యాషనింగ్ అంటే ముడి వేయడం.
నెక్స్ట్ వైబ్రెంట్ అంటే యాక్టివ్, వైబ్రెంట్ క్లాస్గా మారింది. డల్గా ఉన్న క్లాస్ అంటే యాక్టివ్గా మారింది. కంపెల్లింగ్, ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్. ఓకే, లాస్ట్ లైన్ ఇది మనకు. కంపెల్లింగ్ స్టోరీస్ వర్ ఓవెన్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ అన్నాం కదా అక్కడ. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది క్లాస్, అప్పుడు బెల్లు కొట్టారంట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీరు ఒక్కసారి ఇక్కత్ గురించి యూట్యూబ్లో టైప్ చేసి ఎలా డిజైన్ అనేది చేస్తున్నారు అనేది ఒకసారి చూస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ ఈ చేతి పని చేసి చేనేత కార్మికులందరికీ కూడా ఈ లెసన్ అనేది మనము అంకితం చేయొచ్చు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ఫర్ దేర్ హార్డ్ వర్క్. వాళ్ళు చేసే కష్టంతో, ఒకటి రైతు కష్టపడితే మనకు తినడానికి ఫుడ్ వస్తుంది. అండ్ చేనేత కార్మికుడు కష్టపడితే మనకు కట్టుకోవడానికి బట్ట అనేది వస్తుంది. ఓకే, అండ్ లేబర్ వర్క్ చేస్తే ఉండడానికి ఇల్లు వస్తుంది. సో ఈ మూడు అనేవి బేసిక్ నీడ్స్ మనకు మనిషికి. సో వీళ్ళందరికీ ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలి. ఓకే, సో ఐ ఫీల్ ప్రౌడ్ టు బీ యాజ్ ద weavers family, to born in a weavers family. Really I am feeling very proud to born in a weavers family. Okay, so thank you for watching my video and subscribe to my channel for more videos. This is Venkatesh Yarava. Thank you.